బోనాల జాతరలో మైసమ్మ అయితే అందరికీ షాకింగ్ న్యూస్ చెప్తుంది. ఇక అక్కడ ఉన్న ఆమె అయితే ఆనందిని పెంచిన తల్లి. నేను నిజం చెప్పకపోదును, కానీ నా ఫోన్ కాల్స్ ద్వారా వసుంధర అమ్మగారి గురించి ఆ పోలీస్ అమ్మ నిజం తెలుసుకుంది. అందుకే నిజం తెలిసింది, లేకపోతే ఆ పాప గురించి అస్సలు నిజం తెలియకపోదును అని చెప్పి అంటూ ఉంటుంది. అదంతా విని మళ్ళీ మాలిని వాళ్ళైతే వసుంధరని అసహ్యించుకుంటూ ఉంటారు. ఇదంతా చేయించింది ఆ వసుంధరాయే అని వాళ్ళైతే తెలుసుకుంటూ ఉంటారు. ఇక మైసమ్మ అయితే వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటుంది, మీ అందరికీ నేను ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాను, అందరూ వినండి అని చెప్పి మైసమ్మ అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి ఆ షాకింగ్ న్యూస్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మైసమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, మీరు పెంచుకున్న బిడ్డ ఎవరో కాదు, మాలిని దత్తత తీసుకున్న బిడ్డ ఎవరో కాదు, నా బిడ్డే, నా కూతురు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వసుంధర, మళ్ళీ మాలిని, అరవింద్, శరత్ చంద్ర వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మైసమ్మ కూతురా అని చెప్పి మాలిని అయితే అనుకుంటూ ఉంటుంది. అవును, నా బిడ్డ తప్పిపోయింది అన్నాను కదా, ఎక్కడో తప్పిపోలేదు, వీళ్ళే ఎత్తుకు వచ్చి మీకు దత్తత ఇచ్చారని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. If you like this video, please like, share and subscribe.